హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను నిఫ్టీ చార్ట్. సో ఇవాళ మార్కెట్ చూసినట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ అనేది రికవర్ చేసేసింది. ఆల్మోస్ట్ మీరు డౌన్ సైడ్ నుంచి మీరు చూసారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 250 పాయింట్స్ రికవర్ చేసింది నిఫ్టీలో. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్లో ఈ పాయింట్ ఏదైతే మార్కెట్లో ఈ పాయింట్ ఉందో, ప్రీవియస్లీ ఈ పాయింట్లో 22,790 దగ్గర సపోర్ట్ ఉండే, అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, అండ్ ఈ అప్పర్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అక్కడ వరకు మార్కెట్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 3 టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది ట్రై చేసింది, టెస్ట్ చేసింది. సో ఇవాళ ఈ లెవెల్స్ కిందకి కూడా మార్కెట్ వచ్చింది, బట్ దాని కింద కంటిన్యూషన్ అవ్వలేదు. ఏదైతే డేలో ఉందో అది మంచిగా సపోర్ట్లకి యాక్ట్ చేసింది అండ్ రికవరీ అయిపోయింది. సో నెక్స్ట్ రేపు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, సో ఇక్కడ మార్కెట్లో 22,950 పైన మార్కెట్ అనేది ఇవాళ క్లోజ్ అయింది స్లైట్లీ, అండ్ 23,000 లెవెల్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి 22,950 లెవెల్ అండ్ 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ కూడా ఈ పాయింట్లో కూడా మార్కెట్ ఈ లెవెల్స్ ఏదైతే బ్లూ లైన్స్ ఉన్నాయో ఈ 2 లైన్స్, సో ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇది కూడా రెసిస్టెన్స్ పాయింట్, అండ్ డౌన్ సైడ్లో ఇది మనకి సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 23,000 కనుక బ్రేక్ అయింది అనుకోండి, సో ఫర్దర్ కొద్దిగా షార్ట్ కవరింగ్ రావచ్చు అండ్ అప్ సైడ్ కి. అండ్ సింపుల్ ఏంటంటే ఏదైతే ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, ప్రీవియస్ డే హైస్ పైన అంటే ఇవాళ ఏదైతే ఉందో హైస్ పైన కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటే ఇక్కడ నుంచి మనం ట్రై చేయొచ్చు వన్స్ ఈ సైడ్లో, అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. 23,100 కానీ ఆ 23,200 వైపు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ సైడ్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు, బికాజ్ మార్కెట్ ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ నెగిటివ్లో ఉంది కాబట్టి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ మార్కెట్ అనేది ఇవాళ రికవరీ చేసింది కాబట్టి ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 23,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే 23,000 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు, అండ్ దానిపైన ఫర్దర్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 23,200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ 23,100, సెకండ్ 23,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ నుంచి 23,000ని హోల్డ్ చేయకుండా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో దట్ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో మార్నింగ్ ఇది షేర్ చేశాను ఆల్రెడీ మీకు. సో మా ప్రీమియం ఛానల్లో ఈ ట్రేడ్ ప్లాన్ చేసాం మేము, సో వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ వరకు మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇక్కడ నుంచి రివర్సల్ కనిపిస్తే, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ పాయింట్లో మార్కెట్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ పాయింట్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ మార్కెట్ ఇక్కడ 22,850 ఆర్ 22,890, అట్లీస్ట్ 22,850 కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఐదర్ మార్కెట్ ఈ లెవెల్స్ 23,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి సిఈ సైడ్లో వెళ్తున్నప్పుడు, ఎందుకంటే యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ స్టిల్ ఇంకా కూడా నెగిటివ్లో ఉంది కాబట్టి సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టేయాలండి. అండ్ పుట్ సైడ్లో మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ అవుతే ఫస్ట్ కన్ఫర్మేషన్ 22,850 కింద ప్రైస్ అనేది ట్రేడ్ అవ్వాలి, అండ్ దాని కిందకి వస్తే 22,800 టార్గెట్ పాయింట్. ఒకవేళ మళ్ళీ దాని కింద బ్రేక్ చేసింది అనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ వస్తే ఏదైతే ఇవాళ డేలో ఆ డేలో టార్గెట్ పాయింట్ ఒకవేళ ఈ లో కనుక బ్రేక్ చేస్తే ప్యానిక్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే బెరిష్నెస్ ఉందో అది కంటిన్యూషన్ ఫర్దర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ చూపిస్తాను, సెన్సెక్స్ చార్ట్ కూడా సిమిలర్ ఉంటుంది. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెట్టుకున్నాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఈ సెన్సెక్స్ ఇది సేమ్ 5 minutes టైం ఫ్రేమ్, సెన్సెక్స్ చార్ట్ కూడా సిమిలర్. ఇక్కడ మీరు చూసినట్టయితే 76,143 లెవెల్ దగ్గర అండ్ 76,000
50 లెవెల్ దగ్గర ఇక్కడ 2 లైన్స్ డ్రా చేశాను. ఈ 2 పాయింట్స్ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్. ఇక్కడ కూడా మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది మీరు డ్రా చేస్తే. సో ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ డౌన్ సైడ్లో 75,800 కింద ప్రైస్ కనుక ఉంటే అప్పుడు మనం ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ఈ రెసిస్టెన్సెస్ ఉన్నాయి ఇది బ్రేక్ అవుతే ఇది మనకి సపోర్ట్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ నుంచి కొద్ది అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అగైన్ సి సైడ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. బికాస్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఏదైతే ఉందో అది స్టిల్ ఇంకా కూడా నెగిటివ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి కొద్ది షార్ట్ కవరింగ్ రావచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఇక్కడ టార్గెట్ పాయింట్ వచ్చేసి 76,400 లెవెల్, 76,400 లెవెల్. అండ్ దానికన్నా పైనకి వెళ్తే 76,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ 2 లెవెల్స్ టార్గెట్ పాయింట్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ పైన కనుక ప్రైస్ కనుక హోల్డ్ చేస్తే ఓకేనా. సో హోల్డ్ చేయకుండా ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి ఇక్కడ కూడా బేరిష్ ప్లాన్ చేయొచ్చు. బట్ కన్ఫర్మ్గా మార్కెట్ 75,800 కిందికి వస్తే అప్పుడు కన్ఫర్మ్గా మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకేనా, సో నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది. అండ్ సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఎక్స్పైరీ కాబట్టి రేపు ఇక్కడ చూడండి సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే లో ఉందో ప్రీవియస్లీ ఈ లో ఉందో ఈ లో మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. ఇవాళ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఒకవేళ ఈ లో కనుక బ్రేక్ అయిన ఉంటే అక్కడ మార్కెట్లో ఇంకా ప్యానిక్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం 75,000 వరకు. అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుండే. బట్ ఇవాళ మార్కెట్ ఈ లోస్ని హోల్డ్ చేసింది. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే నిన్న మార్కెట్లో అంటే ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఇప్పుడు మార్కెట్లో క్లోజింగ్ పాయింట్ అంటే మార్కెట్ ఇక్కడ ఫ్రైడే రోజు క్లోజింగ్ పాయింట్ అండ్ ఇప్పుడు ఉన్న క్లోజింగ్ పాయింట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో రేపు మార్కెట్ ఇక్కడ ఈ పాయింట్లో అంటే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ అయితే బ్లూ కలర్ లైన్స్ కనిపించాయో సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి సో అప్పుడు మనం కొద్దిగా ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ బేరిష్ క్యాండిల్ ఒక హైస్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది 76,140 పైన 76 ఒక్క నిమిషం జూమ్ చేద్దాం 76,382 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని పైకి వెళ్ళింది అనుకోండి ఇంకా 76,800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ క్వాంటిటీ కొద్దిగా సీ సైడ్లో వెళ్ళినప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి ఓకేనా. అండ్ ఇక్కడ మార్కెట్ 75,850 కిందికి వచ్చింది అనుకోండి డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో ఓకేనా. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు సో వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది క్వాంటిటీ చూసి పెట్టండి. అండ్ సెన్సెక్స్లో సో ఇక్కడ సెన్సెక్స్లో మనం చూసినట్టయితే 76,000 యాజ్ ఆఫ్ నో దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇవాళ యూఎస్ మార్కెట్స్ హాలిడే సో యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ మీదే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ 76,000 రౌండ్ ఫిగర్ లెవెల్. సో ఇక్కడ డెఫినెట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క సెన్సెక్స్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మనకి 75,800 కిందికి వస్తే మనం ఇక్కడ ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో ఓకేనా. సెన్సెక్స్ ఎక్స్పైరీ అనాలిసిస్ ఇది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 48,500 నుంచి మార్కెట్లో మంచి సపోర్ట్ వచ్చింది. సో ఈవెన్ మన ఆల్గో టూల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ డే హైస్ బ్రేక్ అయింది అండ్ హైయర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్కి రీచ్ అయింది ఓకే. సో 49,250 రెసిస్టెన్స్. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి సో మార్కెట్ ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో 49,000 లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్ పైన రీటెస్ట్ కూడా చేసింది. ఇక్కడ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి అంటే 49,000 లెవెల్ కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. సో అట్లీస్ట్ మార్కెట్ 49,300 పైన ఉంటే ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ 49,500 రెసిస్టెన్స్ ఉంది దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఈ జోన్లో మాత్రం మీరు సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఓకే. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఎగ్జాక్ట్లీ 48,500 ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో అదే పాయింట్ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇవాళ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ రేపు ఈ లెవెల్స్ కనుక ఏదైతే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగే బ్లూ లైన్స్ ఉన్నాయి కదా ఈ లెవెల్స్ పైన ఉంటే కనుక మళ్ళీ సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి ఓకేనా. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే అప్పుడు మనం రిజెక్ట్ చేస్తాం దాన్ని బట్టి ప్లాన్ చేయండి
1000 కిందకి వస్తే పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, దీని కింద ట్రేడ్ అవుతుంది. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ చూద్దాం. సో కాల్ సైడ్ని మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక మనం చూసామనుకోండి 99,470 వచ్చేసి 23,300 లెవెల్ దగ్గర ఉంది అండ్ 66,569 23,200 అండ్ దానికన్నా కింద చూస్తే 59,000 వచ్చేసి 23,000 లెవెల్ అండ్ ఇక్కడ 23,000 లెవెల్ దగ్గర 41 ఉంది పుట్ సైడ్ అండ్ ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తారు రేపటికి, ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 22,867 అండ్ 22,600 లెవెల్ దగ్గర 75 అండ్ 22,600 500 సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్కి. ఓకే, ఇక్కడ మనకి 22,800 కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి చూసినట్టయితే ఎక్కువగా కాల్ రైటింగ్ అనేది మనకి కాల్ సైడే కనిపిస్తుంది కాబట్టి స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీ. ఓకేనా. అండ్ ఇప్పుడు బిట్ కాయిన్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో బిట్ కాయిన్లో, సో ఇది 15 minutes టైం ఫ్రేమ్ బిట్ కాయిన్లో. సో ఇక్కడ మనం చూసినట్టయితే బిట్ కాయిన్లో సో ఓవరాల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ అయితే స్టిల్ ఇంకా కూడా చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్లీ ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఫ్యూ డేస్ కింద క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, సో ఇక్కడ నుంచి ఈ రేంజ్లో ఏదైతే లెవెల్స్ డ్రా చేస్తానో ఆ లెవెల్స్లో ఆప్షన్ సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు మీరు అని చెప్పి. సో కంటిన్యూస్లీ ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఏదన్నా ఒక బిగ్ ట్రెండింగ్ మూవ్ అయితే వెరీ సూన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏదైనా అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. యాజ్ ఆఫ్ నో నిన్న ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ బెరిష్ క్యాండిల్ ఉంది, బట్ ఇవాళ మార్కెట్ అనేది సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఉంది. సో మనం 15 minutes టైం ఫ్రేమ్ని చూసామనుకోండి బిట్ కాయిన్లో, బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఈ రేంజ్ అనేది సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే పాయింట్ ఉన్నాయి. సో 96,000 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు బిట్ కాయిన్లో. సో ఇక్కడ 96,000 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు అండ్ ఇక్కడ నుంచి బై ప్లాన్ చేయొచ్చు. టార్గెట్స్ అనేది ఈ పాయింట్ అంటే 97,000 అండ్ 97,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే 96,000 కిందికి వస్తే ఇక్కడ మనం షార్ట్ని ప్లాన్ చేయొచ్చు బిట్ కాయిన్లో అండ్ అప్పుడు 95,600 వైపు అండ్ 95,400 95,000 వైపు డౌన్ సైడ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్. ఓకేనా. సో ఇది బిట్ కాయిన్లో. అండ్ అదేవిధంగా ఇంకా కూడా delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే కనుక delta.exchange అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పింక్ చేసి ఉంచాను అప్పర్ సైడ్లో. అండ్ అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ డెమో వీడియో కూడా చేశాను, కావాల్సి వస్తే వెళ్ళి చూడండి. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు delta.exchangeలో. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.